ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీని ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. అనేక పార్టీలు వచ్చాయి, తర్వాత కాలగర్భంలో కూడా కలిసిపోయాయి. అయితే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కొత్త పార్టీని పెట్టడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా మనం ఇక్కడ అంచనా వేయాలి. ఎందుకంటే ఆయన పార్టీ ప్రకటన అనేది కన్ఫర్మ్ చేసేశారు. ఈ నెలాఖరు నాటికి ఆయన పార్టీ ప్రకటన అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మొదట్లో ఆయన పత్రికను పెడతామని చెప్పారు, తర్వాత దాన్ని పార్టీగా మార్చారు. మరి నేను ఎప్పుడు పత్రిక గురించి ఏం మాట్లాడాల, కేవలం పార్టీ గురించి మాత్రమే ఆయన మాట్లాడటం జరిగింది. నిన్న మొన్నటి వరకు వైసీపీ, ఈ రోజుకి మీరు విజయసాయి రెడ్డి అంటే వైసీపీ పార్టీ అనుకుంటున్నారు తప్ప ఆయన వైసీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారని చెప్పి ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా ఆయనకు వైసీపీ పార్టీతో ఉన్నటువంటి అభినవ సంబంధం కావచ్చు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో తెర ముందు ఉంటే తెర వెనక సోషల్ మీడియాతో పాటు వ్యవహారాలన్నీ నడిపినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి వ్యక్తి. అలా జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలాబలాల గురించి కావచ్చు, బలంగా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి మాత్రమే. అఫ్కోర్స్ ఆయన కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు A1 గా ఉంటే ఆయన A2 గా ఉన్నారు. తర్వాత పార్టీలో కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి A1 గా ఉంటే ఆయన A2 గా ఉన్నారు. అంటే అటు కేసులైనా ఇటు పార్టీ అయినా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి అనే పేరు ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడుకునే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా ఇంకో పేరు కావచ్చు, ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి పేర్లు. మీరు 2019లో ఎక్కడా కూడా కనపడిన పేర్లు, వినపడిన పేర్లు ఇవి కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సడన్ గా పార్టీ పెట్టడం వెనక ఉన్న అంతర్యం ఏంటనేది తెలియాలి. ఆయన పార్టీ ప్రకటించి పార్టీ పేరేంటి, పార్టీకి పెట్టే జెండా కలర్లు ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి అనేది ఆయన ప్రకటించిన తర్వాత మనం ఒక అంచనాకి రాగలుగుతాం తప్ప ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఏదో సోషల్ మీడియాలో విజయశాంతి పార్టీ అని ఏదో రకరకాల అవన్నీ ట్రోల్స్ కోసం పెట్టాయి, కానీ నేను అలా అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆయన పార్టీ పేరును కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి, పార్టీ జెండా కలర్స్ ను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఫైర్ అయింది ఎప్పుడంటే రావణ్ విషయంలో ఆయన ఫైర్ అయ్యారు. జోసెఫ్ విషయంలో ఆయన ఫైర్ అయ్యాడు. ఏమనంటే దేశద్రోహం కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి మీరు మద్దతు పలకటం అంటే ఏం సందేశం ఇస్తున్నారు మీరు? ఆ వ్యక్తుల మీదే కాదు, మద్దతు పలికిన వ్యక్తుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కేంద్రాన్ని కోరతానని చెప్పి ఆయన చివరిలో మాట్లాడినటువంటి మాట. అంటే ఇక్కడ పైకి జగన్మోహన్ రెడ్డి గారితో యాంటీగా ఆయన ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అసలు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళారంటే వైసీపీ పార్టీ నాయకులకే తెలియట్లా. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాడంటే సొంత పార్టీలో సమాధానం లేదు. విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక కోటరీ వ్యవస్థ ఉంది, ఆ కోటరీ వ్యవస్థ విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసింది. దాంతోనే ఈయన బయటకు వెళ్ళాడు. అక్కడ వరకే చెప్పగలుగుతున్నారు తప్ప అంతకు మించి సొంత పార్టీలో కూడా ఎవరు చెప్పట్లా. ఇకపోతే నిజంగా విజయసాయి రెడ్డి గారు ఏదో ఒక పార్టీ పెట్టారనుకోండి, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తాడు. సరే, ఆయన ఆ టయానికి ఇండివిజువల్ గా పోటీ చేస్తారా లేదా రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఏదైనా పార్టీతో మద్దతుగా కలిసి పోటీ చేస్తారా అనేది మనం ఇప్పుడు మాట్లాడలేం. కానీ ఒకవేళ ఆయన ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నేనేమనుకుంటానంటే నిజంగా విజయసాయి రెడ్డి గారు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీతోనే పార్టీ పెట్టి ఉంటే, ఎందుకని ఈ మాట అంటున్నానంటే ఈ రోజుకి విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారితో కథ నడుపుతున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కేంద్రంలో కొంత మద్దతు కోసం విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. అది నిజమా కాదా అనేది వైసీపీ పార్టీ వాడే చెప్పాలనుకోండి. నిజంగా ఆయన పార్టీలో విభేదించి వెళ్ళిపోయారా లేదా తెర ముందు డ్రామాలేనా అనేది వైసీపీ పార్టీ నాయకులు చెప్పాలి. దాని గురించి మనం మాట్లాడాం. ఇకపోతే లేదు, నిజంగానే విజయసాయి రెడ్డి గారు వ్యతిరేకించి బయటకు వెళ్ళారు అంటే ఎవరికి నష్టం? వైసీపీ పార్టీకే నష్టం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఏదైనా ఓటు బ్యాంకు చేల్చగలిగితే, ఆయన ఎవరైనా ఒక 10 మంది నాయకుల్ని తీసుకోగలిగితే వైసీపీ పార్టీ నుంచి తీసుకోగలదు తప్ప ఇతర పార్టీ నుంచి ఆయన తీసుకోలేడు. ఇతర పార్టీలు ఎవరు కూడా విజయసాయి రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఇతర పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా విజయసాయి రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. కొద్ది గొప్ప వైసీపీలో యాంటీ ఏదైనా ఉంటే ఆ యాంటీని ఉపయోగించుకుని కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు ఏమైనా తన పార్టీ వైపు తిప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు ప్రధానంగా పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటనేది కూడా ఆయన పార్టీ ప్రకటించిన తర్వాతే తెలుస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు మనకి దాని గురించి అయితే అర్థమయ్యే అవకాశం లేదు. ఆయన సిద్ధాంతాలు ప్రకటించాలి, పార్టీ విధానం ప్రకటించాలి. పార్టీ ప్రకటించే రోజు ఎందుకు పార్టీ ప్రకటించానో కూడా ఆయన చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారిని తీసుకుందాం మనం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తారు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద విమర్శలు చేస్తారు. మధ్యలో న్యూట్రల్ గా వాళ్ళ పార్టీ స్టాండ్ అనేది చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి గారి లాగా 2 పార్టీల మీద విమర్శలు చేసి న్యూట్రల్ స్టాండ్ ని తీసుకోగలరా?
అధికారంలో కూటమి ఉంది, ఖచ్చితంగా విమర్శించడానికి ఏదో ఒక అంశం దొరుకుద్ది. అలాగే అదే క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనను కూడా విజయసాయి రెడ్డి గారు విమర్శించాలి. ఇక్కడ చిక్కు వచ్చింది, గత పాలనలో విజయసాయి కూడా పాత్ర ఉంది అందులో. విజయసాయి రెడ్డి గారు అందులో ఎంపీగా ఉన్నారు, స్వయంగా మొన్న ఎన్నికల్లో ఆయనే పార్లమెంట్ సభ్యుడు చేశారు, ఓడిపోయారు అనుకుంటే వేరే విషయం, పోటీ చేశారు. మరి గత పాలనను విమర్శిస్తే పాలన నచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉన్నారు, ఈ ప్రశ్న ఖచ్చితంగా లేవనెత్తుతారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన, కూటమిని విమర్శించిన మొదటగా విజయసాయి రెడ్డి గారికి చాలా క్లిష్టమైన సవాలు ఒకటి ఉంది, వాటికి సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో, అంటే పార్టీ ఓడిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలు తెలియలేదా? రెండోది, ఈయన పార్టీ పెట్టి నేను ప్రజలకు న్యాయం చేస్తున్నానంటే వైసీపీ పార్టీ న్యాయం చేయలేదనేనా అన్నాం? 5 ఏళ్ల అధికారంలో ఉండి వైసీపీ పార్టీ న్యాయం చేయలేదా? మీరు కూడా అప్పుడు పార్టీలో ఉన్నారు, ఎందుకు వైసీపీ పార్టీని కలపాల్సి వస్తుందంటే అప్పుడు వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒప్పుకోవాలి, 5 ఏళ్ల పాటు వైసీపీ పార్టీ ప్రజలకు న్యాయం చేయలేదు కాబట్టే ప్రజలు ఓడించారు, కాబట్టే నేను కూడా ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు విధానాలు నచ్చక నేను బయటకు వచ్చానని చెప్పి విజయసాయి రెడ్డి గారి ప్రకటన చేయాల్సి ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి గారు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారో చూడాలి. మొన్న ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కోటరీ మీద విమర్శలు చేశారు, కానీ విజయసాయి రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా డైరెక్ట్ అటాక్ అయితే చేయలే. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు ఉన్న స్థానానికి, ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయలేదు. 1-2 సందర్భాల్లో ఆయనకి తెలిసి జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో అనుకుంటా రాజకేశిరెడ్డి పాత్ర ఉందని చెప్పి ఆయనే చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో 2-3 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉంటుందా? ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉంటే ఇక ముఖ్యమంత్రి స్థానానికి అలా అర్థమే లేదు. ఆయన తెలియకుండా 2-3 వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనే పదానికి అర్థమే ఉండదు. సో ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బీజేపీ, ఇక్కడ తోడుగా మనం ఆ బీజేపీతో ఏమన్నా విజయసాయి రెడ్డి గారు ఏమన్నా పొత్తు పెట్టుకునే ప్రయత్నమో లేదా ఆయన కేసుల నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగానే ఏమైనా ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో విజయసాయి రెడ్డి గారి మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారైనా విజయసాయి రెడ్డి గారైనా అధికారం ప్రధానంగా దేనికోసం కావాలి అంటే వాళ్ళ కేసుల నుంచి బయటపడటానికి కావాలి. నిజంగా విజయసాయి రెడ్డి గారికి తెలుసు రేపు పొద్దున ఆయన రేపు 2029 ఆయన ముఖ్యమంత్రి కాలేడు, కనీసం అపోజిషన్ లీడర్ గా కూడా కాలేరు. ఎందుకంటే ఉన్న పరిస్థితులు అలాంటివి. ఇప్పట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని, జనసేనని, వైసీపీ పార్టీని కాదని, ఆ 3 పార్టీని కాదని ఆయన ఎదగలరా అంటే ఇప్పుడు జరిగేది కాదు. ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఎప్పటికిప్పుడు జరిగే విషయం కాదు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన పార్టీ పెడుతున్నారు అంటే దీని వెనక అంతరార్థం ఏంటనేది ఆయన పార్టీ ప్రకటించిన తర్వాత, ఆయన సిద్ధాంతాలను ప్రకటించిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. ఒకటి మాత్రం నిజం, విజయసాయి రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా కేసుల నుంచి బయటపడాలనే తాపత్రయంతో ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి కేసులు. ఒకవేళ ఏ కేసు అయినా నిరూపించబడితే దాదాపుగా 7 నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసులే, కానీ చిన్న కేసులు ఏవి కూడా లేవు. అలాంటి కేసుల నుంచి రక్షణ పొందడం కోసం, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆ కేసుల విషయంలో నేను ఇరుక్కుంటాను కాబట్టి ఆయన ఎలాగైతే నాకెందుకు, కానీ నా సంగతి నేను చూసుకుని నేను బయటికి వెళ్ళాలని ఆయన ఏదన్నా ప్రయత్నం చేస్తే మనకు తెలియదు. కానీ మొత్తంగా విజయసాయి రెడ్డి గారి పార్టీ ఎవరికి డ్యామేజ్ చేస్తుందంటే మొదటిగా వీళ్ళన్నీ కూడా వైసీపీ పార్టీ వైపే చూపిస్తున్నాయి. ఇక కూటమిలో కూడా జనసేన, టీడీపీలో ఏదైనా యాంటీ ఉండుంటే, టికెట్లు ఇవ్వని వాళ్ళు కావచ్చు, లేదా విధానాల మీద ఏదన్నా వ్యతిరేకత ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఉంటే ఆయన ఏదన్నా తిప్పుకోగలరా అంటే చెప్పలేం, అది కాలం నిర్ణయించాలి. కానీ వైసీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పార్టీ వైపు మళ్ళినంత స్పీడ్గా కూటమి నుంచి ఎవరు కూడా విజయసాయి రెడ్డి వైపు మళ్ళరు. రెండోది, ఈ పార్టీ ఎంతకాలం నిలకడగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు పార్టీ పెట్టారు, ఎంతకాలం నిలుపుకోగలిగారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా అనేక చిన్న పార్టీలు వచ్చాయి, తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పార్టీ, కాకపోతే ఇతరులకి ఈయనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈయన తెర వెనక జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి తెర వెనక చేసినటువంటి కృషి కావచ్చు. వైసీపీ పార్టీలో ఇంకో విషయం ఒప్పుకోవాలండి, జగన్మోహన్ రెడ్డి గారికి కింది స్థాయితో కాంటాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, కానీ విజయసాయి రెడ్డికి కింది స్థాయితో కూడా కాంటాక్ట్ ఉంది. అంటే ఒక మండల స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడితో కూడా విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అలాంటి సంబంధాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తెర ముందు మాత్రమే ఉంటే, తెర వెనక నడిపింది మొత్తం కూడా విజయసాయి రెడ్డి గారే. సో ఆ పరిచయాలు అనేవి ఇప్పుడు విజయసాయి రెడ్డికి బాగా ఉపయోగపడవచ్చు. గత
గతంలో వ్యూహాలు కావచ్చు, పార్టీని నడపడంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయనకి కొంత అంటే ఇతర వ్యక్తులు పార్టీ పెట్టడానికి, విజయసాయి రెడ్డి పార్టీ పెట్టడానికి కొంత డిఫరెంట్ ఏంటంటే ఈయనకి కొంత అనుభవం ఉంది. ఎంతవరకు నిలబడగలం, రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు, మన పార్టీ ఎంతకాలం మనుగడ సాగింది, ఇలాంటి విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇకపోతే మరి ఈయన గతంలో పత్రికను కూడా ప్రారంభిస్తామని అయితే చెప్పారు. మరి నిన్న మాట్లాడిన మాటల్లో ఆయన పత్రిక గురించి అయితే ఎక్కడ ప్రకటన చేయకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. కేవలం పార్టీ గురించి మాత్రమే ప్రకటన చేశాడు ఆయన. బహుశా పార్టీని ప్రకటించే రోజు తనకంటూ ఒక పత్రికను కనుక పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా సొంత పార్టీగా సొంత పార్టీ సొంత పత్రిక, అలా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏమన్నా పార్టీ ప్రకటన రోజు ఏమన్నా ఆయన పత్రిక గురించి ప్రకటిస్తారేమో కానీ ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా ఆయన పార్టీ గురించే కానీ పత్రిక గురించి కూడా ప్రస్తావించలేదు. మనం దీని గురించి కొద్దిగా విశ్లేషణ చేయాలంటే కొంత సమయం కావాలి. ముందు ఆయన పార్టీ ప్రకటించాలి, ఆయన విధానాలు ప్రకటించాలి. రెండు పార్టీల మీద, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి మీద, వైసీపీ పార్టీ మీద ఆయన మాట్లాడే మాటలను బట్టి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. సౌమ్య గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, వినపడుతుంది సార్? ఎస్ క్లియర్ గా ఉంది. సౌమ్య గారు ఏదైతే ఇప్పుడు మీ మాజీ నేత అనుకోవాలి, మీ పార్టీలో ప్రెసిడెంట్ లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయులుగా ఉన్న వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి గారు ఒకళ్ళు. విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతుంటే ఈ రోజున మరి వైసీపీ పార్టీకి దడ పట్టుకుందని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముందుండి నడిపించిందే విజయసాయి రెడ్డి గారు. ఆయన లేకపోవడం అనేది వైసీపీ పార్టీకి తీరని దెబ్బ అని కొంతమంది అంటున్నారు. మరోవైపు